నేషనల్ రన్వేని కావాల్సిన 5 కిలోమీటర్లకు కావాల్సిన భూమిని సేకరించి పెట్టాం. ఆ ప్రాజెక్ట్ కూడా విజిట్ చేశాం. దీన్ని కూడా మొదలు పెట్టాలి. దానికి కావాల్సిన టెండర్స్ పిలవమన్నాం. ఈ జిల్లా అభివృద్ధికి ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నాం. ఎక్కడా కూడా వెనకాడ చేయడంలో ఈ ప్రభుత్వం ఇన్ని విధాలుగా సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళతో. నిన్న ముఖ్యమంత్రి గారు శ్రీ సిటీకి వచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భాగం అది. దాదాపు 15-20 వేల కోట్ల రూపాయలతో కొత్త ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, 10 వేలాది మందికి ఉపాధి అవకాశం, అంత పెద్ద ప్రాజెక్టులు ప్రారంభించి శంకుస్థాపన చేస్తే ఈ ప్రతిపక్షానికి ఇది ఒక గుడ్డేడు చేతికి మరి రాయో రప్పో ఇచ్చినట్టుంది. కళ్ళు వాళ్ళకి పొరలు కమ్మాయి, ఏవి కనబడడం లే. కానీ మేము చెప్పింది ప్రజలు వింటారని భ్రమపడుతున్నారు వాళ్ళు. నిన్న ముఖ్యమంత్రి ఈ జిల్లా ప్రజలు చూడలేదా? సొంతలకు వచ్చింది. 3 మంత్రులను పంపించి 3 ప్రాజెక్టులను విజిట్ చేసింది. ప్రజలు తెలియలేదా? శ్రీ సిటీకి పోయి పరిశ్రమలు ప్రారంభించడం, కొత్తకి శంకుస్థాపన చేయడం, అవి ప్రజలు గమనించడం లేదా మీడియా ద్వారా? ఇన్ని రకాలుగా ఉన్నా ప్రజలు గమనిస్తున్నా మీరు గమనించడం లేదంటే కళ్ళున్న కబోదులు అనాలి మిమ్మల్ని. వైసీపీ నాయకులు కళ్ళున్న కబోదులు. మీకు కనీసం వీటిని గ్రహించగలిగేటువంటి జ్ఞానం కూడా లేదు. కనీసం ఇప్పుడన్నా ఏదైనా ఒక ఆలయానికి పోండి, ఆలయంలో కూర్చొని ప్రార్థన చేయండి, తపస్సు చేయండి. కనీసం కొంచెం ఆ జ్ఞాన జ్యోతి వెలిగితే ఈ జిల్లాలో మేమేం చేస్తున్నామో మీకు కనబడదు. ఆ జ్ఞాన జ్యోతిలో అయినా మమ్మల్ని చూడండి. మీకు అది కూడా రాదు. దానికి కూడా నా దగ్గరికే రావాలి. జ్ఞాన జ్యోతి వెలగాలంటే నేనే మంత్రం చెప్పాలి మీకు. కాబట్టి దానికి ప్రయత్నం చేయండి. ఎట్నో ఒకటి మీకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తాను. కాబట్టి కనీసం విజ్ఞతతో మాట్లాడడం అన్నా నేర్చుకోండి అయ్యా. మేము కూడా ఉన్నాం 4 ఏళ్ళు. మేము ఎప్పుడు ఇంత అజ్ఞానంగా మాట్లాడలేం. మీకు నోరు తెరిచి కడుపు కట్టుకొని అడిగాం, సోమశలను బతికించండి నన్ను. పోరాడాడు శ్రీధర్, కొట్లాడాను నేను. ఏం చెప్పారయ్యా మీరు? సమాధానం చెప్పకుండా పారిపోయింది మీరు. ఇవాళ మమ్మల్ని తప్పుపడతారా? సిగ్గుండాలి మీరు మాట్లాడడానికి. కనీసం ఒక 2 ఏళ్ళు మీరు మీడియా ముందుకు రాబాకండి. ఆ తర్వాత రండి, ఏమన్నా కొత్తగా మీ మాటలు వింటారు వాళ్ళు. వాళ్ళే విసిగిపోయారు ఇప్పుడు. మీడియా వాళ్ళు కూడా ఎందుకు వచ్చిన కర్మబ్బా, వీళ్ళు చెప్పేది చూపించి జనం చేత మనం కూడా తిట్లు తింటాం.